మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా ఎందుకు సేమ్ ఇన్కంలోనే స్టక్ అవుతున్నారో తెలుసా? సైంటిఫికల్లీ మీ బ్రెయిన్ మీ మనీ ఐడెంటిటీని ఫాలో అవుతుంది. మీ బ్రెయిన్లో ఒక పవర్ఫుల్ ఫిల్టర్ సిస్టమ్ ఉంటుంది. దాని పేరు రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్. మీరు ఇంటర్నల్లీ ఏ ఐడెంటిటీలో ఉంటారో మీ బ్రెయిన్ అదే ఆపర్చునిటీస్ని చూపిస్తుంది. ఎగ్జాంపుల్, పూర్ ఐడెంటిటీ ఉన్నవాడు ప్రాబ్లమ్స్ చూస్తాడు, ఫియర్లో ఉంటాడు, రిస్క్ అవాయిడ్ చేస్తాడు. కానీ రిచ్ ఐడెంటిటీ ఉన్నవాడు ఆపర్చునిటీస్ చూస్తాడు, యాక్షన్ తీసుకుంటాడు, వెల్త్ క్రియేట్ చేస్తాడు. సైంటిఫికల్లీ ప్రూవన్ 95% బిహేవియర్స్ సబ్కాన్షియస్ మైండ్ నుంచి వస్తాయి. మీ సబ్కాన్షియస్లో మనీ హార్డ్, నేను అర్హుణ్ణి కాదు, స్ట్రగుల్ నార్మల్ అనే ప్రోగ్రామింగ్ కనుక ఉంటే ఇన్కమ్ కూడా సేమ్ ఉంటుంది. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే యువర్ బ్రెయిన్ కెన్ రీవైర్ ఇట్ సెల్ఫ్. దీనినే న్యూరోప్లాస్టిసిటీ అంటారు. న్యూ థాట్స్, న్యూ ఎమోషన్స్, న్యూ ఐడెంటిటీ రిపీట్ చేస్తే బ్రెయిన్ కొత్త పాత్వేస్ని క్రియేట్ చేస్తుంది. న్యూ మనీ ఐడెంటిటీ తయారవుతుంది. మనీ ఐడెంటిటీ ఫార్ములా ఏంటంటే బిలీఫ్స్ ప్లస్ సెల్ఫ్ ఇమేజ్ ప్లస్ హ్యాబిట్స్ ప్లస్ ఎమోషనల్ కండిషనింగ్ ఈజ్ ఈక్వల్ టు మనీ ఐడెంటిటీ. మనీ ఐడెంటిటీ ఈక్వల్ టు మనీ ఇన్కమ్. రిమెంబర్, యూ డోంట్ అట్రాక్ట్ వాట్ యు వాంట్, యూ అట్రాక్ట్ వాట్ యువర్ ఐడెంటిటీ ఈజ్. చేంజ్ యువర్ మనీ ఐడెంటిటీ, చేంజ్ యువర్ మనీ రియాలిటీ. ఫాలో రిచ్ మైండ్స్ కమ్యూనిటీ. 21 days మనీ ఐడెంటిటీ మాస్టరీ క్లాస్లో జాయిన్ అవ్వడానికి స్క్రీన్ మీద నంబర్స్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్.